శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఐదవ రోజు మనం ఆరాధించే శక్తియే శ్రీ స్కందమాత. స్కందమాత అంటే స్కంద అంటే కార్తికేయుడు, కుమారస్వామి, మురుగా అని మనం అలవారు అనేక పేర్లతో పిలుచుకుంటాము కదా! తనే స్కంద. మాత అంటే తల్లి. అందుకే ఈమెకు స్కందమాత అని పేరొచ్చింది. కుమారస్వామి దేవతలకు సేనాధిపతి అయిన ఈమె యొక్క తల్లికి కొడుకు కాబట్టి ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే స్కందమాత 4 చేతులు గల సింహవాహిని పైన కూర్చొనుంటుంది. తన కుడి చేతితో స్కంద అంటే కుమారస్వామిని తొడ మీద కూర్చోపెట్టుకొని మరొక 2 చేతులు కమల పువ్వులతో, మరొక 4 చేతితో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే సంతాన ప్రాప్తి లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ప్రతీక. మరొకటి ముఖ్యమైనది అంటే స్కందమాతను ఆరాధిస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లు కూడా చెబుతారు.